హాయ్ అందరికి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 40K వరకు ఫాలోవర్స్ సంపాదించుకున్నానంటే అది మీ అందరి లవ్ బట్టి. ఇప్పుడు యూట్యూబ్‌లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు చాలా ఛానల్స్‌లో వర్క్ చేశాను. చాలా ఛానల్స్‌లో వాళ్ళు వాళ్ళ వెబ్ సీరీస్ గానీ, చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్స్ గాని నన్ను పిలిచినప్పుడు చాలా సంతోషపడ్డాను. అలాగే చాలా 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 ఇష్టంతో చేశాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఒక సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవ్వాలి. కొంచెం నా టాలెంట్ చూపించుకోవాలని. ఇంతవరకు ఎన్ని ఛానల్స్‌లో వర్క్ చేసినా, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా చాలా సపోర్ట్ చేశారు. ఆ వీడియోస్ ప్రతి వీడియో కింద యషిక లేకపోతే ఇలా సిరిసిపల్లి యషిక అనే ట్యాగ్స్ మెన్షన్ చేసి మరి నా గురించి చాలా గొప్పగా కామెంట్ చేశారు. ఇప్పటివరకు ఎటువంటి నెగటివిటీ లేకుండా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా నన్ను ఆదరించారు కదా! ఇక మీదట నుంచి యూట్యూబ్‌లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక మీదట అసలు తగ్గేదే లేదు. యూట్యూబ్ కూడా నేను అనుకున్నాను నా సొంత ఛానెల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నేనెందుకు సొంతగా చేయకూడదు? నేనే ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు? అనే ఒక అడుగు ముందుకు తీసుకున్నాను. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి ఖచ్చితంగా. కాబట్టి ఆహ్, ప్లీజ్ ఇన్‌స్టాలో ఎలా అయితే సపోర్ట్ చేశారో యూట్యూబ్‌లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను. ఆహ్, యూట్యూబ్‌లో యషిక అఫీషియల్ ఉంటది. మర్చిపోకండి. మరీ మరీ చెప్తున్నాను. యషిక అఫీషియల్ ఉంటది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి యూట్యూబ్‌లో కూడా. థ్యాంక్ యూ. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మెసేజెస్ వచ్చాయి. మీరు చూపించండి, మీ డే ఎలా ఉంటుందో చెప్పండని. అయితే లైవ్ పెట్టినప్పుడు ఇంకా చాలా మెసేజెస్. కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి స్టార్టింగ్ వ్లాగ్‌లోనే మా ఇల్లు ఎలా ఉంటుంది, నాకిష్టం ఇదే కదా మరి. నాకిష్టమైనది మీకెందుకు చూపించకూడదు అనిపించింది. కాబట్టి ఫస్ట్ వ్లాగ్‌లోనే మా ఇల్లంతా చూపిద్దాం అనుకుంటున్నాను. ఆహ్, ఏమైనా తప్పులుంటే సారీ. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడుంటే సారీ. ప్లీజ్ దయచేసి వీడియో అంతా చూడండి. మర్చిపోకండి. పదే 10 సార్లు చెప్తున్నాను కదా! దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా క్యూట్ స్మాల్ బెడ్‌రూమ్ అనమాట. చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఈ రూమ్‌లో నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. చాలా బాధలు, చాలా దుఃఖాలు, ఏడుపులు అన్నీ నేను చూసాను కాబట్టి నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడో సెలవు దొరికినా, బయటకెక్కడికి వెళ్ళకపోయినా, ఈవెంట్స్ లేకపోయినా, చిన్న చిన్న షూట్స్‌కి పిలుస్తున్నారు కదా! అవేవి లేకపోయినా చాలా ప్రశాంతంగా రిలాక్స్ అవుతాననమాట. నాకసలు టైమే తెలీదు మా ఇంట్లో ఉంటే. మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది. నా బెడ్ ఎప్పుడు దీని మీద రిలాక్స్ అవుతాను. చాలా ఇష్టం. ఇది కూడా నేనే కష్టపడి నేను కొనుక్కున్నాను. ఈవెంట్స్ చేస్తూ నా స్వయంగా నేనే కొనుక్కున్నాను. ఈ ఫ్రేమ్స్ అన్నీ నా బర్త్‌డే గిఫ్ట్ వచ్చినవే ఇవన్నీ. ఆహ్, ఇది నా బీరువా అందరి ఇంట్లో ఉండేది. నా ఇంట్లో కూడా ఉంది. అన్నీ నా బట్టలే ఉంటాయి. ఎన్ని రకాల బట్టలున్నా నాకు చాలు. కాబట్టి ఎక్కువ చాలా బాగా చూసుకుంటాను దీన్ని. ఈ టెడ్డీ బేర్ కూడా నాకు గిఫ్ట్ వచ్చింది. టీవీ, ఇది ఏసీ అందరి ఇంట్లో ఉండేదే. నా ఇంట్లో కూడా ఉంటుంది. ఒక డేలో ఒక 7 అవర్స్ ఇక్కడే గడుపుతానేమో తల దూకోవడానికి. ఇంకా అంతే తెలుసు కదా! రెడీ అవ్వాలన్న ప్రతి అమ్మాయికి ఉంటుంది. అలాగే నాకు కూడా చాలా ఇష్టం రెడీ అవ్వాలని. ఆ! ఇంకా మా ఇంట్లో చిన్న చిన్న టాయ్స్ ఉంటాయన్నమాట. అంటే అలా డెకరేటెడ్‌గా ఉండే కొన్ని థింగ్స్ అన్నమాట. ఎప్పుడు ఎగ్జిబిషన్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా చిన్న పిల్లల్లాగా అవే తీసుకుంటా. నాకు చాలా ఇష్టం. అవే చూపిస్తాను. చూడండి. ఇదే నా చిన్న ఫ్రిడ్జ్. నాకు కూడా పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలి. అది ఇది అనుకునేదాన్ని. సరిపోద్ది చాలు. నా ఒక్కదానికే కదా! నాకు నా ఫ్రెండ్‌కి. ఇది మా ఫ్రిడ్జ్ అనమాట. చలి చలిగా డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఇందులోనే పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటాం వీకెండ్స్ టైమ్‌లో. నా నా సామాన్లు మీకు చూపిస్తాను. ఇంట్లో ఉండేవి. ఇవన్నీ స్టీల్ సామాన్లే అండి. నాకు చాలా ఇష్టం ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం. ఇవన్నీ నా సామాన్లనమాట. ఇంకా పైన ఇంకా చాలా ఉన్నాయి. చూసారు కదా! హ్మ్. ఇంకా రోజు ఏం తింటానంటే, ఏం తింటామండి? ఇంట్లో నా అంతట నేనే వంట చేసుకుంటాను. మా గిన్నెలు నేనే తోముకుంటాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. కాబట్టి ప్రతిరోజులా ఈరోజు కూడా నేనే వంట చేశాను.
ఈరోజు మా ఇంట్లో టమాటో పప్పు అన్నమాట. ఇంకా తాలింపు అదంతా వేయలేదు. సో ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే మా మా ఇంటి వాతావరణం అంతా మీకు చూపించాను కదా బ్లాగ్లో. ఇక మీదట కూడా ఇన్స్టాలో ఎలా సపోర్ట్ చేస్తారో యూట్యూబ్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇంకా రాబోతున్న కొత్త యూట్యూబర్స్ అందరికీ ఇస్తారని చాలా 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 హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయస్. మర్చిపోకండి యషిక అఫీషియల్ అని ఉంటుంది యూట్యూబ్లో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ఎమోషనల్ టచ్ అయ్యే వీడియోస్ కావాలని కామెంట్ చేయండి. మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.